ఈ సమయమందు ఒక్క సామెత మనం చెప్పుకుందాము, ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథములోంచి 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చూడండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. దేవుని స్తోత్రం. ఏ స్త్రీ అయితే యోగ్యముగా కుటుంబ జీవితాన్ని నడిపిస్తుందో ఆ స్త్రీ, దేవుని స్తోత్రం, భర్త కంట కిరీటం అంట. దేవుని స్తోత్రం. చూడండి, అంటే ఎంతో యోగ్యంగా కుటుంబాన్ని చక్క పెట్టుకున్నటువంటి ఆ స్త్రీ తన పెనిమిటికి కిరీటం లాంటిదంట. దేవుని స్తోత్రం. చూడండి, ఎంత పేరు భర్తకి తెచ్చి పెడుతుంది అన్నమాట ఆ స్త్రీ. చూడండి, ఈ స్త్రీ గురించి సొలొమోను ఎంతో చక్కగా చెప్తున్నాడు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట, సిగ్గు తెచ్చినది దాని ఎముకలకు కుళ్ళు. దేవుని స్తోత్రం. చూడండి, తనకి యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం అంట, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అంట. దేవుని స్తోత్రం. కాబట్టి ఏ స్త్రీ కూడా, దేవుని స్తోత్రం, తన భర్తకి, ప్రతి స్త్రీ తన భర్తకి కిరీటములాగా ఉంటే, దేవుని స్తోత్రం, ఆ కుటుంబం, దేవుని స్తోత్రం, చాలా సంతోష సమాధానంతో ఆ కుటుంబం ఉంటుంది. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కానీ సిగ్గు తెచ్చినది దాని ఎముకలో కుళ్ళు అంటే ఆ కుటుంబానికి సంతోషము సమాధానం ఉండదు. దేవుని స్తోత్రం. తన ఒక స్త్రీ యోగ్యముగా తన పెనిమిటితో, దేవుని స్తోత్రం, కుటుంబాన్ని చక్కబెట్టుకున్నప్పుడు అప్పుడు ఆ పురుషుడికి కిరీటముగా ఉంటుందంట భార్య. దేవుని స్తోత్రం. స్తుతులు. అదే సిగ్గు తెచ్చినదైతే వాని ఎముకలకు కుళ్ళు అంటే కుటుంబంలో అసమాధానం కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా యోగ్యముగా తన కుటుంబాన్ని భద్రం చేసుకున్నట్టయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెనిమిటికి ఆ భార్య కిరీటముగా ఉంటుందని లేఖనం చెప్తుంది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ప్రతి స్త్రీ కూడా, దేవుని స్తోత్రం, యోగ్యముగా ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలు యోగ్యంగా ఆ స్త్రీ నడిపించినట్టయితే అది ఆ కీర్తి ఆ భర్తే. దేవుని స్తోత్రం. భర్తకే కీర్తి వస్తుంది. దేవుని స్తోత్రం. అది కిరీటముగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ప్రతి స్త్రీ కూడా ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.